ఫీట్ నార ఉన్నది ఒక కంకి వచ్చేసరికి ఫీట్ నార ఫీట్ ఉంటుంది వేసుకోండి రైతులకు ఇబ్బంది ఉండదు మంచి పంట అది ఒక కంకికి వచ్చేసి ఎన్ని గింజలు ఉంటాయి 500 నుండి 600 ఉంటుంది కంపల్సరీయా మీరు ఏమైనా లెక్క పెట్టిరా మామూలుగా లెక్క పెట్టినా మేము 100% లెక్క పెట్టినా ఓకే ఓకే లెక్క పెట్టినప్పుడే కదా మేము అంటున్నాం ఈ ఎట్లా వస్తుంది దిగుబడి అనేది కూడా మేము చూసినాం 5 డబ్బాలు కూడా తేలింది ఎకరానికి ఓకే ఓకే ఇప్పుడు అలాంటప్పుడు మన ఇక రైతులకు చాలా దిగుబడి వచ్చినట్టే కదా అంటే ఎకరానికి వచ్చేసి 5 పూట్లు అన్నట్టు ఎకరానికి 5 పూట్లు అంటే అసలు ఈ ఒడ్లు వేసినప్పుడే అయింది ఇంత ముందు బస్తాలు అంటే ఎన్ని బస్తాలు అయితే మరి ఎకరానికి 40 నుండి 45 ఎకరానికి 45 బస్తాలు గ్యారెంటీ వెళ్ళింది ఆల్రెడీ మీకు కోసుకున్నారు 5 ఎకరాలు మొత్తం 10 ఎకరాలు వేసినాం 10 ఎకరాలా 10 ఎకరాలు వేసినాం 10 ఎకరాలు 5 ఎకరాలు కోసుకున్నాం 5 ఎకరాలు అందులో ఇక దిగుబడి మంచిగానే వచ్చింది మా రైతులకు కూడా ఏం ఇబ్బంది లేదు చాలా మంది వేరే ఓట్లు వేసుకున్నది కూడా వాళ్ళకి లాస్ వచ్చింది వర్షాలు చేపట్టి ఎన్ని కూడా ఇంత లేదు ప్రస్తుతానికి అయితే మంచిగా ఉన్నది ఓకే అండి హాయ్ అన్న చూడండి మీరు ఇది బీపీటీలో సాంబార్ రకము 3వ రకం ఇది చాలా బాగుంది ఒక్క ఏనుగు వచ్చేసి చాలా పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయి చూడండి మనం నేరుగా వచ్చేసి రైతు కానీ వచ్చాము చూడండి ఒక కంకి ఎంత పెద్దగా ఉందో చూడండి ఒక కంకి చూపండి ఈ డైరెక్ట్ మనం రైతు కానీ వచ్చామండి చూడండి ఒక కంకి ఎట్లుంది ఎంత పొడుగా ఉంది ఒక కంకి వచ్చేసి నేరుగా మనం రైతునే అడిగి మాట్లాడుకుందాం ఒక కంకి వచ్చేసి ఎన్ని గింజలు ఉంటాయి అసలు ఇది ఏ రకము వానాకాలం వేసుకోవచ్చా ఎండాకాలం వేసుకోవచ్చా అని మనం డైరెక్ట్ మాట్లాడుకుందాం హాయ్ అన్న మీ పేరన్నా రాముడు అన్న ఇది అసలు ఏ రకం అన్న మరి ఇది ఎప్పుడు నాటారు అసలు ఈ ఎన్ని రోజుల నుండి ఎన్ని రోజుల పంట మరి ఇది 150 నుంచి 160 రోజుల పంట 150 నుండి 160 రోజుల పంటనా అది ఏ రకం అన్న మరి ఇది సాంబా 3వ రకం సాంబా 3వ రకం అంటే ఎంటీయూనా బీపీటీ రకం ఇది ఎట్లా ఒక కంకి వచ్చేసి ఎన్ని గింజలు ఉంటాయి ఒక కంకి చూపండి మీరు అసలు ఒక కంకి తీయండి 500 నుంచి 600 ఉంటాయి పైన లేపండి పైన 500 నుండి 600 గింజలు ఉంటాయి కంపల్సరీయా ఇట్లా లెక్క పెట్టుకోవచ్చు రైట్ ఇట్లా మరి ఈ ఇంతలో మీరు ఎక్కడి నుండి తెచ్చిరన్నా ఇట్లా మళ్ళీ షాప్ నుండి తెచ్చిరా బయట నుండి ఎక్కడ రైతు నుండి తీసుకొచ్చిరా గుంటూరు నుండి తీసుకొచ్చిరా అయితే ఇప్పుడు మన ఎకరానికి ఎన్ని మళ్ళీ క్వింటల్ లెక్కనా మరి ఇట్లా పూట్లు లెక్కన అవుతాయన్నా మీరు ఆల్రెడీ కోసుకున్నారా వేరే ఇంకా 5 ఎకరాలు కోసుకున్నా వేరే 5 ఎకరాలు కొస్తే ఇక ఎకరానికి 5 డబ్బలు వెళ్ళినాయి మిషన్ తోని 5 డబ్బల్ మిషన్ అంటే 2 వీలర్ కదా 2 వీలర్ మిషనే కదా హార్వెస్టర్ అదే మరి దిగుబడి బాగానే ఉందన్న మరి ఎట్లా ఇది ఈ సంవత్సరం కొంచెం బాగా వర్షాలు పడి కొంచెం ఇబ్బంది పొలాలకు మునుగుడు పడి ఇంకా కొంచెం తట్టుకొని లేచినాయి ఇప్పుడే పొలాలు అయినా కూడా మంచిగా అవుతుంది రైతుకు ఏం బాధ లేదు ఇది అయితే మంచిగా దిగుబడి బాగానే ఉన్నది అయితే దీనికి ఎలాంటి అగ్గి తెగులు కానీ ఇది వర్షానికి పడిపోడు కానీ ఎలాంటి రోగాలు అనేది కూడా లేదు మన అవి మసిపోయిన కూడా ఎక్కువ లేదు పిలకలు కూడా ఒక పిలకకు 25 పిలకలు 26 అట్లా వస్తున్నాయి కూడా 40 వరకు ఉన్నాయి ఒక్కొక్క దానికి అలాగే కూడా గొట్టం కూడా లేదు గొట్ట రోగం రాలేదన్నట్టు అయితే ఈ మసిపోయిన చాలా మంది అంటారు మసిపోయిన రోగం కూడా బాగా దొడ్డు ఉంటది మామూలు మందు కొట్టుకున్నా కూడా సెట్ అవుతాను అయితే అవి వచ్చినా రాకుండా మనం అది మందులు అనేది స్ప్రే చేసుకోవాలి ఫస్ట్ మామూలుగా చేసుకోవాలి ఒక్క రేట్లు ఇంతలో మీరు ఎక్కడి నుండి తెచ్చిరన్న మరి ఆంధ్ర నుండి తెప్పించుకున్నారా మామూలు ఆడ ఉంటే ప్రస్తుతానికి అయితే మంచిగానే పండింది ఈ సీజన్లో ఈ వర్షం సీజన్లో మంచిగా ఈ కాలంలో ఈసారి వర్షం చాలా పడ్డాయి కదా అయినా కూడా ఈ చూడండి ఫ్రెండ్స్ మీరే ఈ వర్షానికి తట్టుకుంది మన ఏంటి కంకులు కానీ ఎలాంటి రోగాలు కూడా లేవు పడిపోవడం కూడా అసలు లేనే లేదు చూడండి పొలం కూడా మీరు హైట్ ఒక 3.5 ఫీట్లు ఉండొచ్చా 3.5 ఫీట్లు ఉంటుంది 3.5 నుండి 4 ఫీట్ల వరకు ఉండొచ్చు అంతేనా ఇంకా వచ్చేసి
మరి ఇది వానాకాలం వేసుకోవచ్చా మరి ఎండాకాలం కూడా పండించుకోవచ్చా? ఎండాకాలం రాదు ఇది, ఎండాకాలం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ రోజుల పంట కాబట్టి మిషన్ అయితే పక్కా ఇది ఎలాంటి బాడలు వేసుకున్నా కూడా పనిచేస్తుంది. ఎలాంటి అయినా ఇది అదే వాటర్ ఫెసిలిటీ బాగుండాలి, వాటర్ మాత్రం బాగుండాలి దీనికి. అంతే 5 నెలలు పంట కాబట్టి 5 నెలలు. నారు పోసిన కాంచి మనం కోసిన దాకా 5 నెలలు ఉంటుంది బరాబర్. ఈ నారు మరి ఎన్ని రోజుల తర్వాత పోసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నాటు? 25 రోజులు కూడా వేసుకోవచ్చు. 25 రోజుల్లో వేసుకోవచ్చా? 25 రోజుల నెలలో వేసుకోవచ్చు. ఇలాంటి మసిపోయిన మరి ఏమైనా మీరు స్ప్రే చేసిన అసలు రాలేదు, అసలు చూపించండి కింద ఎట్లా ఉన్నాయి కింద పచ్చగానే ఉన్నది. మసిపోయిన కూడా లేదు ఫ్రెండ్స్, మంచిగానే దిగుబడి మాత్రం మస్తు వస్తుంది. ఇదే హైలైట్ పంట. అవునవును, విత్తనం అంటే ఇదే వేసుకోరి, మంచి రైతులు కూడా బాగుపడతారు. అయితే ఇది ఓన్లీ మన వానాకాలమే వేసుకోమంటారా? వానాకాలమే వేసుకోవాలి, యాసింగ్ అంటే కుదరదు. యాసింగ్ కుదరదు, యాసింగ్ అయితే యాసింగ్కి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి కదా, పండుగ కష్టం. మళ్ళీ వర్షం నీళ్ళే ఉండవు కదా ఎక్కువ. వానాకాలం ఎండాకాలం అయితే మంచిగా ఉంటుంది. వేసుకుంటే మంచిది అన్న, ఇది దిగుబడి మంచిగా వస్తుంది, రైతులకు కూడా మంచి. అయితే ఇది ఇది సన్న రకం కదా సాంబార్లో, అయితే మన మార్కెట్లో ఎంత రేటు ఎంత పడుతుంది ఎట్లా రేటు? ఇప్పుడు మన మొన్న మా వాళ్ళు అమ్ముకొచ్చారు. సేమ్ ఎర్ర పొట్టి కన్నా ఎర్ర పొట్టే. ఒకసారి చూపించండి, ఇది తెల్ల పొట్ట అసలు వడ్లు ఎర్ర పొట్ట? ఎర్ర పొట్టే, ఇది ఎర్ర పొట్టే. వడ్లు కూడా ఎర్ర పొట్టే ఇది. చూడండి ఫ్రెండ్స్, వడ్లు కూడా ఎర్ర పొట్టే. అయితే ఎర్ర పొట్టుకు మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉందా? అంటే 2000 వరకు అట్లా కింటకి వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. ఆల్రెడీ మొన్న అమ్ముకొచ్చారు మా వాళ్ళు 2000కి కింట 2000. ఇదే సీడు. చూడండి ఫ్రెండ్స్, ఒక కంకి వచ్చేసి చాలా పొడవు ఉంది. కంకికి వచ్చేసి 500 నుండి 600 గింజలు మ్యాక్సిమం ఉండొచ్చు, దీంట్లో డౌటే లేదు. చూడండి చాలా పెద్దగా ఉన్నాయి కంకులు కూడా. ఒక్క మన పొలం అయితే పొడుగుడు అయితే ఏం లేదు, మసిపోయిన ఎలాంటి రోగాలు లేవు, అగ్గి తెగులు కానీ ఎలాంటి తెగులు లేవు ఫ్రెండ్స్. కంకి చాలా పొడుగా ఉంది, గింజలు సన్నగా ఉన్నాయి. 500 నుండి 600 ఉంటుంది, పక్కా ఉంటాయి. చూడండి గింజలు బాగానే ఉంటాయి, 500 పైన అయితే మ్యాక్సిమం ఉంటాయి, దీంట్లో ఎలాంటి డౌట్ లేదండి. చూసుకోండి చాలా ఎర్ర పొట్టు, సాంబాలో 3వ రకమా ఇది? 3వ రకం. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది. హాయ్ అండి, చూడండి ఇది సాంబార్ రకం అంట. సాంబార్ రకం బీపీటీ సాంబార్ 3వ రకం. 3వ రకము. ఇంకో ఎన్నుకు 500 నుంచి 650 వరకు గింజలు ఉంటాయి. ఓకే, లెక్క పెట్టుకోవచ్చు దీనికి. 150 నుంచి 165 రోజుల వరకు పంట దిగుబడి టైం ఇది. 150 రోజుల టైమింగ్? 150 నుంచి 160 రోజులు. 160 రోజులు. ఓకే, 25 నుంచి 30 రోజుల లోపు నాటు పెట్టుకోవచ్చు, నారు వేసుకోవచ్చు. దీనికి మసిపోయిన కానీ అగ్గి తెగుళ్ళు కానీ కంకి నల్లి కానీ ఏం తక్కువ, ఎలాంటి రోగాలు రావన్నట్టు. ఎలాంటి అగ్గి 45 బస్తాల నుంచి 55 బస్తాల వరకు పడుతుంది. ఓకే, ఒక ఎకరానికి వచ్చేసి 45 నుండి 55 బస్తాలు. ఓకే, మరి ఇది ఏ రకము? ఏ రకం సాంబార్ రకమా? సాంబాల 3వ సన్న సాంబా. అయితే ఇది తెల్ల పొట్ట మరి ఎర్ర పొట్ట? ఇది ఇప్పుడు ఇది తెల్ల పొట్టు ఎర్ర పొట్టు టైప్. ఇది ఎర్ర పొట్టు. అయితే మార్కెట్లో వాల్యూ ఎంత ఉంది దీనికి? ఇప్పుడు మన ఎర్ర పొట్టు ఎంత రేట్ ఉంటుందో అంతే సేమ్ హ్యాస్టీజ్ రేటు. ఇప్పుడు మార్కెట్లో ఎర్ర పొట్టుకే కొంచెం డిమాండ్ బాగుంది. ఎర్ర పొట్టు రేటే సేమ్. అయితే ఇప్పుడు కంకి ఒక ఫీట్‌న్నర ఉంటుందా? ఒక కంకి వచ్చేసి 2 ఫీట్ల కంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఫీట్‌న్నర కంటే ఎక్కువ ఉంటుంది. ఫీట్‌న్నర కంటే ఎక్కువ ఉంటుందా? 2 ఫీట్ల కంటే కొంచెం. మీ పేరండి? రాముడు నా పేరు. ఓకే, రాముడు. ఓకే, ఇది మరి పొలం మరి ఎలాంటి కింద పడుడు కానీ వర్షానికి తట్టుకునే పార్చులు